Good morning to everyone. Now we will discuss about the main rules in grammar. అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఎప్పుడు వర్బ్ అనేది సింగులర్గా ఉండాలి, సబ్జెక్ట్ సింగులర్గా ఉన్నప్పుడు ఆ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఇలా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. సో now we will discuss about the rules which will be helpful for you in making the tenses and also in other transformation of sentences. అంటే ఇప్పుడు మీరు వాయిస్ చేయాలన్నా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి టెన్సెస్ ఫార్మేషన్ ఇలా ప్రతిదీ చేయాలి అంటే ఈ రూల్స్ అనేవి అప్లై అవుతాయి. సో డైరెక్ట్గా మీకు ఈ రూల్స్ తెలియకుండా నేర్చుకోవడం వల్ల కన్ఫ్యూజ్ అవుతారు. ఇఫ్ యూ నో దీస్ రూల్స్ ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ యూ టు మేక్ ది ఆన్సర్స్ ఈజీలీ. ఓకే, సో ఇప్పుడు మనం రూల్స్ చూసుకుంటే, సో హియర్ ఇఫ్ యూ సీ ఫస్ట్ వీ షుడ్ నో వాట్ ఈస్ ఏ సెంటెన్స్. సెంటెన్స్ అంటే ఏంటి అనేసి మనందరికీ ఖచ్చితంగా తెలియాలి. సో ఎవ్రీబడి నో ఏ సెంటెన్స్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ మీనింగ్. అంటే కొన్ని వర్డ్స్ పదాలన్నింటినీ కలిపితే ఒక మంచి మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫామ్ అవుతుంది. ఒక సెంటెన్స్ అనేది మీనింగ్ఫుల్గా ఉంటుంది, అందులో కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఉంటాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సెంటెన్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుందాం. షీ ప్లేస్ క్రికెట్. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వర్బ్, ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ మూడు ఉండి దానికి మీనింగ్ ఉంటే దెన్ ఓన్లీ ఇట్ కమ్స్ అండర్ ది సెంటెన్స్. సో దిస్ ఈస్ ఏ సెంటెన్స్. ఇప్పుడు మనం చేసే గ్రామర్ పార్ట్కి వస్తే లైక్ టెన్సెస్, వాయిస్, ఈజ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ప్రతి దాంట్లోనూ మనం సెంటెన్సెస్నే యూస్ చేస్తుంటాం. సో లెట్స్ నో వాట్ ఈస్ ది సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. So first we will see subject. Subject means nothing but a word or group of words about which something is said. అంటే ఇప్పుడు మీకు సెంటెన్స్ అనేది తెలుసు. సెంటెన్స్లో ఒక వర్డ్ కానీ అంటే ఒక పదమైనా పర్లేదు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అయినా పర్లేదు, దేని గురించి అయితే మాట్లాడుతున్నారో అంటే ఆ సెంటెన్స్ మొత్తంలో దేని గురించి చెప్తున్నారో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సబ్జెక్ట్. మీన్స్ అబౌట్ విచ్ సంథింగ్ ఈజ్ సెడ్. అంటే సబ్జెక్ట్ గురించి మాత్రమే ఆ సెంటెన్స్లో మాట్లాడుతూ ఉంటారు. మ్యాక్సిమం సబ్జెక్ట్ అనేది నౌన్ ఆర్ ప్రొనౌన్ మాత్రమే ఉంటుంది. సో వీ ఆల్ నో నౌన్ మీన్స్ ఎ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ యాజ్ ది నేమింగ్ వర్డ్ అండ్ ప్రొనౌన్ మీన్స్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. అంటే హీ, షీ, ఇట్, ఐ, వి, యూ, దే ఇవన్నీ ప్రొనౌన్స్ కిందకి వస్తాయి. ఆల్ ది నేమ్స్ కమ్స్ అండర్ ది నౌన్. సో నౌన్ ఆర్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ సబ్జెక్ట్. ఇది మనందరికీ తెలియాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఇస్ సేయింగ్ సంథింగ్ అబౌట్ ది సబ్జెక్ట్. అంటే ఈ సబ్జెక్ట్ గురించి మనకు చెప్పేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ యొక్క దాని గురించి మనకు చెప్పేదాన్ని ఆబ్జెక్ట్ అనేసి అంటాము. ఓకే, అండ్ వర్బ్. వర్బ్ అంటే హియర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ యాక్షన్ ఆర్ ఏ వర్డ్. ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఈ సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి మధ్యలో జరిగే యాక్షన్ కానీ అక్కడ జరిగే వర్క్ అంటే క్రియ, పని ఉంటుంది కదా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వర్బ్. If we see these verbs are two types, main verb and auxiliary verb. If we see the main verb, eat, drink, walk, run, అంటే ఇవన్నీ యాక్షన్స్ అనమాట. సో ఇవన్నీ మెయిన్ వర్బ్స్ కిందకి వస్తాయి. ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ హెల్పింగ్ వర్బ్స్. టోటల్ ఆక్సిలరీ వర్బ్స్ వచ్చి 24 ఉంటాయి. ఈ 24లో బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ ఆక్సిలరీస్ అన్నీ కలిపి టోటల్ 24 హెల్పింగ్ వర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి మనకి ఉన్నాయి. ఇవేంటి అని చూసుకుంటే ఈజ్, యామ్, ఆర్, వాస్, వర్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, డూ, డస్, డిడ్, విల్, షాల్, వుడ్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, నీడ్, డేర్, యూస్ టు, ought to. ఇవన్నీ auxiliary verbs. These are the 24 auxiliary verbs or helping verbs. So ప్రతి సెంటెన్స్, వాట్ ఎవర్ ద సెంటెన్స్ ఇట్ మే బీ, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ వర్బ్. అంటే ఎగ్జాంపుల్ షీ ఈస్ ప్లేయింగ్ క్రికెట్ అని అనుకుందాం. అక్కడ ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్ కిందికి వస్తుంది. ఓకే, ఈస్ అనేది ఆక్సిలరీ వర్బ్ కిందికి వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాము. షీ ఈజ్ ఏ క్లెవర్ గర్ల్ అని అన్నాం. షీ ఈజ్ ఏ క్లెవర్ గర్ల్. అక్కడ మీకు యాక్షన్ ఏమీ కనిపించట్లేదు. సో అరే ఈ సెంటెన్స్లో యాక్షన్ ఏం లేదు కదా, సో అంటే ఈ సెంటెన్స్లో వర్బ్ లేదు అని అనుకోకూడదు. ఆక్సిలరీ వర్బ్ ఆల్సో సమ్టైమ్స్ ఫంక్షన్స్ యాజ్ ది మెయిన్ వర్బ్. అంటే వర్బ్ లేని టైంలో ఆక్సిలరీ వర్బ్ కూడా అక్కడ వర్బ్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే అక్కడున్న ఈస్ అనే వర్డ్ మనకి ఆక్సిలరీ వర్బ్ అంటే వర్బ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ది వర్బ్స్. వర్బ్స్ కంపల్సరీ ఉంటాయి, వర్బ్ లేకుండా ఏ సెంటెన్స్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది అని చెప్పుకున్నాం. కానీ అసలు సబ్జెక్ట్కి వర్బ్కి అగ్రిమెంట్ ఎలా ఉంటుంది అని చూసుకుంటే టోటల్గా మనకు 3 పర్సన్స్ ఉంటారు. 3 పర్సన్స్ ఎవరు? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్లో ఫస్ట్ పర్సన్ ఐ, సెకండ్ పర్సన్ యూ,
థర్డ్ పర్సన్ హీ షీ ఇట్, ఇది అందరికీ తెలుసు. ఇవి సింగులర్ ఫామ్లో ఐ యూ హీ షీ ఇట్ ఇవన్నీ సింగులర్ ఫామ్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఓకే, సో ఇఫ్ యూ సీ దెమ్ ఇన్ ప్లూరల్, ఒకవేళ వీటినే మనం ప్లూరల్లో చూస్తే వి, యూ, దే, ఇవన్నీ ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఓకే, అర్థమైంది కదా. ఫస్ట్ పర్సన్లో ఎవరు వస్తారు? ఐ, సెకండ్ పర్సన్లో యూ, థర్డ్ పర్సన్లో హీ షీ ఇట్. ఈ హీ షీ ఇట్కి ఒక ప్లూరల్ ఫామ్ దే, యూకి యూనే ఉంటుంది ప్లూరల్ ఫామ్, ఐ బికమ్స్ వి ఇన్ ప్లూరల్. ఓకే, ఇప్పుడు దీంతో మనం చూసుకుంటే ఏమవుతుందంటే, అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ పర్సన్ అంటే అర్థమైంది కదా. ఫస్ట్ పర్సన్ ఎప్పుడు ఐ అంటే నేను, అది మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్స్ మనం రాసేటప్పుడు థర్డ్ పర్సన్ ఉంటుంది, అంటే హీ షీ ఇట్ అంటే ఇవి. ఈ హీ షీ ఇట్ అనేవి ఎప్పుడు యూస్ చేసినా కూడా అక్కడ వర్బ్ ఏమవుతుందంటే ప్లూరల్గా అవుతుంది. హీ షీ ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్గా ఉన్నప్పుడు హీ షీ ఇట్ యూజ్ చేసినప్పుడు వర్బ్ అనేది ఎప్పుడు కూడా ప్లూరల్గా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చూసుకుందాం. హీ ఏమవుతుంది? ఈట్స్ బనానా అని అంటాం. ఇట్ అనేది సింగులరా ప్లూరలా? సింగులర్, అంటే వన్ మీనింగ్ కిందకి వస్తుంది కాబట్టి రెయిన్స్. చూసారా ఇక్కడ మీకు ఎస్ ఫామ్ కనబడుతుంది, అంటే ప్లూరల్ వచ్చింది. ఐ తీసుకున్నాం. ఐ అనేది ఇక్కడ ఫస్ట్ పర్సన్కి చేంజ్ ఏం అవ్వదు. సో ఐ ఈట్ బనానా. వి ప్లూరల్గా ఉన్నప్పుడు ఇది సింగులర్గానే ఉంటుంది. సో వి ఈట్, యూ ఈట్, దే ఈట్, చైల్డ్ ఈట్స్, చిల్డ్రన్ ఈట్. చూసారా ఇక్కడ ఎప్పుడైనా కూడా సింగిల్ వన్ పర్సన్ ఉంటే ఇక్కడ ఈట్స్ ప్లూరల్ అవుతుంది, ఇక్కడ మోర్ దాన్ వన్ ఉంటే సింగులర్ అవుతుంది. అర్థమైందా? జస్ట్ చిన్న లాజిక్ ఏంటిదంటే, ఇక్కడ తక్కువ ఉంటే ఇక్కడ ఎక్కువ మీన్ చూపిస్తుంది, ఇక్కడ ఎక్కువ ఉంటే ఇక్కడ తక్కువ చూపిస్తుంది. మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ ఎక్కువ ఉన్నప్పుడు ఈట్ అని సింగిల్ వచ్చింది, ఇక్కడ ఒకరే ఉన్నప్పుడు ఈట్స్ అని ప్లూరల్ వచ్చింది. దీని రెండు ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా చిన్న లాజిక్ గుర్తుంటే మీకు చక్కగా గుర్తుండిపోతుంది. ఓకే, నెక్స్ట్ అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు. చూస్తే ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్గా ఉంటుంది. ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఏంటి? ఐ పక్కన మనం ఏమని అంటాం? ఐ ఈట్. చూసారు కదా, ఐ ఈట్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ సింగులర్ ఉన్న ప్లూరల్ ఉన్న అంటే సెకండ్ పర్సన్ ఎవరు? యూ ఏమవుతుంది? ఈట్ అనే వస్తుంది. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటే ఇవి. ఐ చూస్తే ఐ ఈట్, వి ఈట్, యూ ఈట్, దే ఈట్. చూసారా, ఇవన్నింటికి కూడా ఈట్ అని వచ్చింది. అదే సింగులర్గా వచ్చింది. అదే థర్డ్ పర్సన్ హీ షీ ఇట్కి చూస్తే ఏమైంది? ఈట్స్ అని వచ్చింది. ఓకే, సో ఇది ప్రొనౌన్స్ కేసెస్లో. ఒకవేళ నౌన్స్ అయినా కూడా సేమ్ థింగే అప్లై అవుతుంది. ఇఫ్ నౌన్ ఈజ్ సింగులర్, నౌన్ అంటే సింగులర్ అంటే చైల్డ్ అంటే సింగులర్, చైల్డ్ అంటే ఒక్కరే కదా, ఒక్కరు కాబట్టి ఇక్కడ ఈట్స్ అని ప్లూరల్ వచ్చింది. ఒకవేళ నౌన్ ప్లూరల్లో ఉందనుకో, నౌన్ ప్లూరల్లో ఉంటే ఈట్ అని వస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా, సబ్జెక్ట్ సింగులర్గా ఉండడం అంటే ఇలా ఒక్కటి వన్ మీనింగ్ కిందికి వన్ సెన్స్ కిందికి వస్తే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సింగులర్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లూరల్ అంటే ఇది, ఎక్కువ మంది ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లూరల్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ సింగులర్ అంటే ఇది, సబ్జెక్ట్ ప్లూరల్ అంటే ఇది. ఈ చిన్న లాజిక్ మనం గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ మనం మోడల్ ఆక్సిలరీస్ని ఎలా యూజ్ చేయాలి అనేసి, లేదంటే హెల్పింగ్ వర్బ్స్ని ఎలా యూజ్ చేయాలి అని ఒకసారి చూసుకుంటే, ఈ హెల్పింగ్ వర్బ్స్లో ఏమేమి ఉన్నాయి? ఈజ్, యామ్, ఆర్. ఫస్ట్ ఈ త్రీని ఎలా యూజ్ చేయాలో యూజ్ చేసుకుందాం. చూస్తే ఈజ్, యామ్, ఆర్ ఇవి మూడు కూడా ప్రజెంట్ ఫామ్. ఓకే, ఇవి మూడు ప్రజెంట్ ఫామ్లో ఉన్నాయి. ఇవి మూడింటి ప్రజెంట్ ఫామ్లో ఈజ్, యామ్ అనేది సింగులర్, ఆర్ అనేది ప్లూరల్. ఓకే, ఈజ్, యామ్ అనేది సింగులర్, ఆర్ అనేది ప్లూరల్ కదా. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఈజ్ సింగులర్ సబ్జెక్ట్ని అండ్ ఆర్ ప్లూరల్ సబ్జెక్ట్, యామ్ ఫస్ట్ పర్సన్. అర్థమైందా? వర్బ్కి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈజ్ దేని పక్కన వస్తుంది? దాని ముందుండే సబ్జెక్ట్ ఎప్పుడు సింగులర్గా ఉంటుంది. సింగులర్ సబ్జెక్ట్కి ఈస్ వస్తుందంట. అదే మనం మెయిన్ వర్బ్స్ని చూసుకుంటే ఆపోజిట్గా వస్తుంది. ఒకవేళ సింగులర్ సబ్జెక్ట్ ఉంటే ఏమవుతుంది? ఇక్కడ వర్బ్ అనేది ప్లూరల్ అవుతుంది. అంటే ఒకవేళ ఈట్ ఉంటే ఈట్స్ వస్తుంది సింగులర్గా ఉన్నప్పుడు. కానీ ఇక్కడ క్వైట్ ఆపోజిట్ అనమాట. సింగులర్ ఉంటే సింగులరే, ప్లూరల్లో ఉన్నప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్. యామ్కి ఐ అనే ఫస్ట్ పర్సన్గా వస్తుంది. ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం. రాము ఈజ్ ఏ క్లెవర్ బాయ్. రాము ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. అంటే రాము అంటే ఒక్కడు,
సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి మనం ఏం చేసాం, ఈస్ని యూస్ చేసుకున్నాం. ఒకవేళ మనం మెయిన్ వర్బ్స్ తీసుకున్నాం అనుకోండి, ఈట్, మనం అప్పుడు ఏమని రాసుకుంటాం, ఇక్కడ రాము ఈట్స్ బనానా అంటాం. రాము ఈట్ బనానా అనం, రాము సింగులర్ కాబట్టి ఈట్ ఏమవుతుంది, ఈట్స్ బనానా అని అంటాం. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇఫ్ యు సీ హియర్, ఈస్ యామ్ పాస్ట్ ఫామ్ వచ్చి వాస్ అండ్ ఆర్ పాస్ట్ ఫామ్ వర్. సో వాస్ ఫాలోస్ సేమ్ యాజ్ దిస్ ఈస్ యామ్ ఎలా ఫాలో అవుతాయో ఇది కూడా సింగులర్ సబ్జెక్ట్ని అండ్ ఐ ఫస్ట్ పర్సన్ ఐ ఉంది కదా దాన్ని కూడా యూజ్ చేసుకుంటుంది. ఏంటి, వాస్ అంటే ఐ వాస్, హీ వాస్, షీ వాస్, ఇట్ వాస్. వర్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ అంటే దేవర్, వీవర్, యూవర్ అని ఇలా యూజ్ చేస్తాం. ఓకే, ఇఫ్ యు సీ ది ఎగ్జాంపుల్స్ హియర్, ఐ ఈట్ బనానా మనం అప్పుడు ఇందాక చూసుకున్నాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఐ ఆమ్ ఈటింగ్ బనానా. పాస్ట్ ఫామ్లో చూసుకుంటే ఐ వాస్ ఈటింగ్ బనానా. సో యామ్, వాస్ అనేవి ఇక్కడ మనం యూజ్ చేసాం. సో ఇక్కడ చూసారు కదా, ఈస్ యామ్ ఎందుకు వచ్చింది అంటే ఐకి ఎప్పుడు యామే ఫాలో అవుద్ది. యామ్కి పాస్ట్ ఫామ్ వర్స్ కాబట్టి వాస్ అని రాసుకోండి, అంతే. అలా గుర్తుపెట్టుకున్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ వీఆర్ ప్లేయింగ్ చెస్, దే ఆర్ ప్లేయింగ్ చెస్, దే ఆర్ రైటింగ్ హోంవర్క్. అంటే ఇక్కడ మోర్ దాన్ వన్ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఆర్ అంటున్నాం. ఇక్కడ హీ పెడితే, ఒకవేళ ఎగ్జాంపుల్ మనం హీ పెట్టుకున్నాం అనుకోండి, హీ ఆర్ ప్లేయింగ్ చెస్ అని అంటామా, నో, ఇట్ ఈస్ రాంగ్. హీ ఈజ్ ప్లేయింగ్ చెస్ అంటాం. హీ పెడితే హీ ఈజ్ ప్లేయింగ్ చెస్ అని అంటాం. షీ పెడితే షీ ఈజ్ ప్లేయింగ్ చెస్ అనేసి అంటాము. ఐ పెడితే ఐ ఆమ్ ప్లేయింగ్ చెస్ అని అంటాం. ఇక్కడ వి ఉంది కాబట్టి వి ఆర్, దే ఆర్, యూ ఆర్, చిల్డ్రన్ ఆర్. ఓకే, అలా ఎక్కువ మంది ఉన్న వాటికి మనం ఆర్ యూజ్ చేస్తాము. మోర్ దెన్ వన్ ఉంటే ఆర్ యూజ్ చేస్తాము. సేమ్ పాస్ట్ టెన్స్లో కూడా అప్లై అవుతుంది. వీ వర్ ప్లేయింగ్ చెస్, దే వర్ రైటింగ్ హోంవర్క్ అనేసి ఇక్కడ మనం యూజ్ చేసాం. నెక్స్ట్ ఇఫ్ యు సీ హ్యాస్, హ్యావ్ ఫార్మ్స్, హ్యాస్, హ్యావ్ అండ్ హ్యాడ్ ఇవి 3 కలిపి ఒక ఫామ్ కిందకి వస్తాయి. హ్యాస్, హ్యావ్ అనేసి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఇవి 2 ప్రజెంట్ ఫార్మ్స్ అండ్ హ్యాడ్ వచ్చేసి దిస్ ఈస్ పాస్ట్ ఫామ్. సో హ్యాడ్ ఒకటే ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. సింగులర్ ఉన్నా ప్లూరల్ ఉన్నా సబ్జెక్ట్ వి విల్ డైరెక్ట్లీ యూజ్ హ్యాడ్. కానీ హ్యాస్, హ్యావ్కి అలా కాదు. సింగులర్ ఉంటే హ్యాస్ యూజ్ చేస్తాం, ప్లూరల్ ఉంటే హ్యావ్ యూజ్ చేస్తాం. లైక్ హీ హ్యాస్, షీ హ్యాస్ అని యూజ్ చేస్తాం. హ్యావ్ అయితే ఐ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్, యూ హ్యావ్ అని యూజ్ చేస్తాం. సో లుక్ హియర్, ఐ హ్యావ్ ఎ పెన్, షీ హ్యాస్ ఎ బుక్. చూసారా, ఐ హ్యావ్, షీ హ్యాస్, హీ హ్యాస్. అదే మనం హ్యాడ్ అయితే మనకి ఇబ్బందే లేదు, డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఐ హ్యాడ్ ఏ పెన్, షీ హ్యాడ్ ఏ బుక్, హీ హ్యాడ్ బాట్ ఏ న్యూ కార్. ఇలా మనం ఇలా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ హ్యాస్, హ్యావ్, హ్యాడ్ అన్నదానికి. నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీస్కి చూసుకుంటే, మోడల్ ఆక్సిలరీస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటిది, విల్, షాల్, క్యాన్, మే, మైట్, వుడ్, షుడ్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ మోడల్ ఆక్సిలరీస్ కిందకి వస్తాయి. ఈ మోడల్ ఆక్సిలరీస్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకుని ఏంటంటే, మోడల్ ఆక్సిలరీస్ పక్కన వచ్చే వర్బ్ ఎప్పుడూ కూడా సింగులర్గానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ నెవర్ బికమ్ ప్లూరల్. ఎగ్జాంపుల్ చూడండి, ఐ షాల్ గో అంటాం తప్ప ఐ షాల్ గోస్ అని అనము. వీ షాల్ ఒబే అంటాం తప్ప వీ షాల్ ఒబేస్ అనము. ఓకే, ఎలా అంటాం, ఇవి ఎలాగో ఇక్కడ ఫస్ట్ పర్సన్ అండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరలే కదా, ఇవి నార్మల్గా అయినా కూడా ఐ గో టు మార్కెట్, ఐ ఒబే ద రూల్స్ అని అంటారు అనుకుంటున్నారు కదా. ఓకే, సరే మనం హీ, షీ అవి ఉన్నాయి కదా, వాటిని చూసుకున్నాం. వాటిని చూసుకుంటే కూడా హీ విల్ ప్లే క్రికెట్, రాము విల్ ఈట్ బనానా. చూసారా, ఇక్కడ కూడా అంతే. యాక్చువల్గా ఇప్పుడు ఈ విల్ తీసేస్తే ఏమవుతుంది, హీ ప్లే క్రికెట్ అనేది రాంగ్, హీ ప్లేస్ క్రికెట్ అనేది కరెక్ట్. ఓకే, రాము ఈట్ బనానా ఈస్ రాంగ్, రాము ఈట్స్ బనానా ఈస్ కరెక్ట్. బట్ బికాస్ ఆఫ్ దీస్ ఆక్సిలరీ మోడల్ ఆక్సిలరీస్, అంటే ఈ ఆక్సిలరీస్ వల్ల ఏమవుతుంది అని అంటే, దీనికి మనం ప్లూరల్ లేకుండా కూడా యూజ్ చేయొచ్చు. వెన్ ఎవర్ వి యూస్ ఏ మోడల్ ఆక్సిలరీస్, దెన్ ది following verb is always singular. It may be singular subject or plural subject. Subject singular అయినా పర్లేదు, plural అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. The verb which follows is always singular. Okay, ఇది గుర్తుపెట్టుకోండి, this is the rule. And next, do, does, did. Do and does comes under the present forms, did comes under the past form. ఇది కూడా సేమ్. Do follows all plurals అండ్ డస్ ఫాలోస్ ఆల్ సింగులర్స్. ఓకే, డూలో ఐ కూడా వస్తుంది. మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, దీస్ ఆర్ యూస్డ్ జనరల్లీ ఫర్ క్వశ్చన్స్. క్వశ్చన్ చేయడానికి మనం యూజ్ చేస్తాం కదా. డూ ఐ స్పీక్ ఇంగ్లీష్, దాన్నే మనం నెగిటివ్ సెన్స్లో ఆన్సర్ లాగా రాసుకుంటే ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. డస్ షీ డ్రింక్ కాఫీ, హీ డస్ నాట్ ఆర్ హీ డజంట్ డ్రింక్ కాఫీ. డిడ్ యూ బై ద బుక్,
డిడ్ షీ కమ్ టు స్కూల్. చూసారా, ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా ఏమవుతుంది, డూ అనేది ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, ఐకి యూజ్ చేస్తున్నాము. అండ్ ఫర్ ఆల్ ప్లూరల్ సబ్జెక్ట్స్ అని అంటే డూ వి, డూ దే, ఇవన్నింటికి మనం యూజ్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనకి ఐ ఉంది, ఐ ప్లేస్లో మనం వి రాసుకున్నా కూడా డూ వి స్పీక్ ఇంగ్లీష్ అంటే వి డు నాట్ స్పీక్ ఇంగ్లీష్. సో ఇలా కూడా మనం రాసుకోవచ్చు. ప్లూరల్ ఏవైనా కూడా మనం యూజ్ చేసుకుంటే వాటికి డూ అనే దాన్ని మాత్రమే యూజ్ చేస్తాము. నెక్స్ట్ సింగులర్ సెన్స్లో వచ్చి అంటే హీ, షీ, ఇట్, ఏదైనా నేమ్స్ తీసుకున్నా కూడా అవన్నింటికి సింగులర్ వాటికి డస్ మనము యూజ్ చేసుకుంటాము. డిడ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ ఇంకొక రూల్ ఏంటి అంటే ఇక్కడ కూడా వర్బ్ ఈస్ ఆల్వేస్ సింగులర్. చూడండి, హీ డ్రింక్ కాఫీ అనేది తప్పు, హీ డ్రింక్స్ కాఫీ కదా, ఇక్కడ డస్ తీసేస్తే చూడండి హీ డ్రింక్ కాఫీ అని ఉంది. యాక్చువల్గా అయితే హీ డ్రింక్స్ కాఫీ అని అనాలి. హీ డజంట్ డ్రింక్ కాఫీ అని ఇదొకటి మనం మాట్లాడేటప్పుడు హీ డ్రింక్స్ అనే అంటాం. కానీ ఏమైంది అంటే ఈ ఎస్ అనేది ఈ డూ తీసుకొని డూ కాస్త డస్గా మారిపోయింది. అర్థమైందా లాజిక్? చూసారా, ఇక్కడ డూ ఉంది, ఈ డూకి ఏమైంది, ఈ డ్రింక్స్లో ఉన్న ఎస్ కాస్త దీన్ని లాగేసుకుంది, ఇది ఏమైపోయింది, డస్ అయింది. అప్పుడు ఇది సింగులర్గా మారిపోయింది, డస్ హీ డ్రింక్ కాఫీ. ఓకే, చూసారా, ఇది కూడా చిన్న లాజిక్కి. అండ్ డిడ్ యూ బై ది బుక్. సో హియర్ ఆల్సో మీరు డూ, డిడ్, డస్ ఎక్కడ యూజ్ చేసినా కూడా వాటిని ఫాలో అయ్యే వర్బ్ ఆల్వేస్ ఇట్ విల్ బి సింగిల్. చూడండి, సింగులర్ వర్బ్. ఓకే, ఇదంతా సింగులర్ వర్బ్ లాగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఆక్సిలరీ వర్బ్స్ అండ్ వర్బ్స్. ఇవన్నీ మనకు ఎలా యూస్ అవుతాయి ఏంటి అనేసి మనకు క్లియర్గా ఉంది. సో ఇప్పుడు ఈ సెంటెన్సెస్, ఈ మన సబ్జెక్ట్ ఎప్పుడు యూస్ చేసుకోవాలి, ప్లూరల్, సింగులర్, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. దీన్ని బట్టి మీరు ఇంకా ఈజీగా గ్రామర్ నేర్చుకునేటప్పుడు చాలా ఈజీగా మీరు సెంటెన్సెస్ని ఫామ్ చేయొచ్చు. ఓకే.